ప్రైజ్ ది లార్డ్. క్రిస్టియానిటీలో క్యాస్టిజం ఉందా? క్రైస్తత్వంలో క్యాస్టిజం ఉందా? క్రైస్తత్వంలో రేసిజం ఉందా? క్రైస్తత్వంలో ఇంపీరియలిజం ఉందా? దేర్ ఈజ్ నో క్యాస్ట్ సిస్టమ్, క్యాస్టిజం ఇన్ ద బైబుల్. ఇన్ ద క్రిస్టియానిటీ, క్రీస్తులో కులము లేదు, క్రీస్తులో రేసిజం లేదు, క్రీస్తులో ఇంపీరియలిజం లేదు, క్రీస్తులో కమ్యూనిజం ఉంది, క్రీస్తులో సోషలిజం ఉంది. కానీ లేని దానిని ప్రజలు కొన్నిసార్లు ఈ క్రైస్తవంలో క్లియర్గా చూపిస్తున్నారు. కానీ దేవుడు, యేసు ప్రభు చెప్తారు, ఆయన దేవుని వాక్యంలో ఉంది. యోహాను సువార్త 3:13 దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, గాడ్ సో లవ్డ్ ది వరల్డ్ దట్ he gave his only begotten son, whosoever believeth in him should not perish but have everlasting life. దేవుడు అందరినీ సమానముగా ప్రేమించేవాడు. కాబట్టి క్రీస్తులో, క్రైస్తత్వంలో కులము లేదు, రేసిజం లేదు. బైబిల్ క్లియర్గా చెప్తుంది కదా. We all came from one race, that is Adam and Eve. This one race began to grow into many ethnic groups. బైబిల్ చెప్తుంది, మనకందరికి కూడా తెలుసు, మన కాన్షియస్కి తెలుసు. ఒక నరుని నుంచి, ఒక మానవుడి నుంచి ఈ ప్రపంచం అంతా ఉద్భవించింది. కాబట్టి మనకు క్లియర్గా అర్థమవుతుంది, దెర్ ఈజ్ నో క్యాస్టిజం, దెర్ ఈజ్ నో రేసిజం, there is no imperialism, but is communism and socialism. దేవుడు ఏదైతే ఈ సమాజానికి, మానవ జీవితానికి, మానవ నిర్మాణానికి, ప్రపంచ నిర్మాణానికి అవసరమో అదే దేవుడు చేశాడు. అందుచేతనే దేవుడు గొప్పవాడు. గాడ్ ఈజ్ గ్రేట్, is loving God and kind God. దేవుడు పక్షపాతం లేనివాడు, అందరిని ప్రేమించేవాడు, ఆయన తండ్రి. సో క్రీస్తులో, క్రైస్తత్వంలో కులము లేదు, క్రైస్తత్వంలో రేసిజం లేదు, జాతి వైరుధ్యము లేదు, రేసిజంలో ఇంపీరియలిజం లేదు. లేని వాటిని సృష్టిస్తూ ఉన్నారు. మానవ మనుగడను, మానవ జీవనాన్ని పతనం చేయడానికి. రోమిల్ రాసిన పత్రికలో 5:8 ఉంటుంది, గాడ్ డెమాన్స్ట్రేటెడ్ హిస్ లవ్ and he died for us while we are in sins. మనం ఇంకనూ పాపంలో మనము చచ్చిన వారే ఉండగా ఆయన మన కొరకు చనిపోయెను. God loved in our own weaknesses. పాపులని సైతము, పాపములో ఉన్న బలహీనతలో ఉన్న వారిని సైతము దేవుడు ప్రేమించాడని దేవునికి వాక్యం చెప్తుంది. క్రీస్తు. సో క్రీస్తులో కులం లేదు, క్రీస్తులో రేసిజం లేదు, క్రీస్తులో ఇంపీరియలిజం లేదు, క్రీస్తులో ద్వేషం లేదు, కులమత ద్వేషము లేదు. క్రీస్తు అందరినీ ప్రేమించేవాడు, క్రీస్తు అందరినీ ప్రేమించాడు, ఆయన లోకమును రక్షించాడు.
ఒకటో యోహాను 4:9-10 ఉంది, రాయబడి ఉంది. ఆయన ప్రేమను ఎలాగ నిరూపించాడు అంటే, తన ఏకైక కుమారుని ఈ లోకమును పంపించి ఆయన ద్వారా మనం అందరం కూడా రక్షణ పొందు నిమిత్తము, జ్ఞానము పొందు నిమిత్తము, వివేకము పొందు నిమిత్తము, ఆయన రాజ్యము నిర్మించి నిమిత్తము, ఆయన నీతిని నిర్మించి నిమిత్తము దేవుడు తన కుమారుణ్ణి ఈ లోకమునకు పంపించను. గాడ్ డెమాన్స్ట్రేటెడ్ హిస్ లవ్ త్రూ సెండింగ్ హిస్ జీసస్. సో దేవుడు ప్రేమమయుడు. క్రీస్తులో కులం లేదు, మతం లేదు, విభేదాలు లేవు, ఒకరినొకరిని ద్వేషించుకోవడం, చంపుకోవడం, పాడు చేసుకోవడం లేదు. క్రీస్తులో సమాధానకరమైనటువంటి సమాజాన్ని, శాంతి ప్రేమతో కూడినటువంటి సమాజాన్ని నిర్మించేటువంటి నిర్మాణం మాత్రమే ఉంది. నో ఇంపీరియలిజం, నో రేసిజం, నో casteism. Because he loved everyone equally. Because we are all his children. కదా, అందరూ నమ్ముతున్నారు మనం అందరం కూడా ఒకే తల్లి నుంచి, ఒకే తండ్రి నుంచి వచ్చాము. ఒకే తండ్రి నుంచి, ఒకే తల్లి నుంచి వచ్చినప్పుడు లాజిక్ ఇంకెక్కడ క్యాస్టిజం ఉంది, ఎక్కడ రేసిజం ఉంది, ఎక్కడ ఇంపీరియలిజం ఉంది, ఎక్కడ దోపిడి ఉంది, ఎక్కడ అన్యాయం ఉంది, ఎక్కడ అక్రమం ఉంది, అతిక్రమం ఉంది? నో. దెర్ ఇస్ పీస్, దెర్ ఇస్ లవ్, దెర్ ఇస్ అ సోషలిజం ఇన్ క్రైస్ట్. సో మనము మంచి సమాజాన్ని బిల్డ్ చేయాలి. శాంతి ప్రేమతో కూడినటువంటి సమాజాన్ని బిల్డ్ చేయాలి. అది యేసు ప్రభు నుంచి మనం నేర్చుకున్నాం. ఇర్మియా గ్రంథంలో 31:3 దేవుడు అంటాడు, ఐ లవ్డ్ యూ విత్ ఎవర్ లాస్టింగ్ లవ్, ఐ డ్రాన్ యూ విత్ ఎవర్ లాస్టింగ్ కైండ్నెస్. దేవుని యొక్క ప్రేమ శాశ్వతము. శాశ్వత ప్రేమతో మిమ్మల్ని ప్రేమిస్తున్నాను. శాశ్వతమైనటువంటి దయతో మిమ్మలను నా దగ్గరికి తీసుకుంటున్నాను, నా దగ్గరకు చేర్చుకుంటున్నాను. దేవుని యొక్క వాక్యం చెప్తుంది. ఓ గాడ్ ఈజ్ ఎన్ అవసరం. జీసస్ క్రైస్ట్ ఇస్ సో లవింగ్ అండ్ కైండ్ ఎనఫ్. కుల మతాలు, రేసిజం, దోపిడీ లేనటువంటి సమాజ నిర్మాణం జరగాలి ప్రపంచంలో. దేవుని యొక్క ఉద్దేశం శాంతి సమాధానంతో నింపబడినటువంటి సమాజం నిర్మించబడాలి. ఇది దేవుని యొక్క ఉద్దేశం. శాంతి సమానంతో ఉన్నటువంటి సమాజం నిర్మించబడితే ప్రజలందరూ క్షేమంగా ఉంటారు, దేవుని యొక్క చిత్తం నెరవేరుతుంది. దేవుడు అందరినీ ప్రేమించేవాడు, దేవుడు అందరినీ రక్షించేవాడు, అందరినీ పోషించేవాడు. ఆయన గొప్ప జ్ఞాని. జ్ఞానముతో ఈ ప్రపంచాన్ని నిర్మించాడు. లెట్ us love one and other and establish the peace in the world, love in the world. That what we have learned from Jesus Christ. God bless you. Thank you so much. Love you. Peace be to you in Jesus' name. As you know, I am Dr. N. Christopher, evangelist, Kakinada, Andhra Pradesh, India. My phone number is 99598129. 7
0.